నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా ఫ్రెండ్స్? చూడండి, 3 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నేనైతే Q2 అలా లేచాను. ఎందుకు లేచాను అంటే త్రివేంద్రం వెళ్తున్నా, పద్మనాభస్వామి టెంపుల్కి అయితే ఫ్రెండ్తో వెళ్తున్నాను. ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. సో వెళ్ళను అనుకున్నా, కానీ తను ఊరిక రా అని చెప్పింది. మా హస్బెండ్ అన్నారు, సర్లే ఎలాగో వీకెండే కదా, సాటర్డే నేను ఉంటాను కదా, నేను బాబుని చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు, ఏం కాదు అని చెప్పాను. అయినా సరే నేను నో అన్నాను. కానీ ఎందుకో టెంపుల్ కదా, మా హస్బెండ్ అన్నారు టెంపుల్కే కదా, ఎందుకు అలాగా అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మాకు 4:30కి ట్రైన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యారంటే మేము ఉంటుంది దగ్గర నుంచి ఒక 4.5 hours జర్నీ. ఆల్రెడీ ఒక్కసారి వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను. సో మళ్ళీ మేము రిటర్న్ అక్కడ 4 o'clock సార్ మళ్ళీ నైట్ 8 గల్లా వచ్చేస్తావు, ఏం కాదులే వెళ్ళు, నేను బాబుని చూసుకుంటాను. ఇట్లా ఫస్ట్ పూజ చేసుకొని ఇంక స్టార్ట్ అవ్వాలి. 3 అయిపోయింది టైము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పూజ కూడా చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ముందు ఇంట్లో పూజ చేసుకుని వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకే నేనైతే పూజ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్, టైం అయిపోతుంది. మా హస్బెండ్ చూడండి పాపం నిద్రలో లేచి నిన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేయడానికి అని చెప్పి లేచారు. వర్షం పడుతుంది కదా, ఈ వర్షంలో మీరు తడిసిపోతారు, ఎందుకు నేను వెళ్ళి ఆటో తీసుకొస్తానులేండి, మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారు. పాపం వర్షంలో వెళ్ళి తడుసుకొని వెళ్ళి మరి రైన్ కోట్లో చూడండి ఫ్రెండ్స్. వెళ్తామా? ఓకే బాయ్. చిన్న జాగ్రత్త. అయితే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా ట్రైన్ అయితే వెయిటింగ్, ఇంకా 1/2 hour లేట్లో ఉంది. ట్రైన్ ఎక్కగానే పడుకుని పోయాం ఫ్రెండ్స్. ఇంకా లెగిసేసరికి అయితే త్రివేంద్రం వచ్చింది. నిద్దట్లో జర్నీ అయితే వచ్చేసాము. కానీ అక్కడ ట్రైన్ రావడం లేట్ అయింది, కానీ ఫ్రెండ్స్ ఇక్కడికైతే కరెక్ట్గానే తీసుకుని వచ్చేసింది. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ దగ్గర ఏంటంటే లోపలికి దర్శనంకి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ కానీ, మొబైల్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఏవి అలో చేయరు. అన్నీ అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి లోపలికి. ఇంకోటి ట్రెడిషనల్ వేర్లో మాత్రమే వెళ్ళాలి. లేడీస్ అయితే సారీ, లేదా జెంట్స్ అయితే పక్క పంచు కట్టుకోవాలి. లేడీస్ కూడా అట్లీస్ట్ కుర్తా అవి వేసుకున్నా కూడా అలో చేయరు. ఇలా స్కర్ట్స్ కానీ లేదా సారీ కానీ వేసుకోవాలి ఇక్కడ ట్రెడిషన్ బట్టి అయితే. ఇంకా అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళాము. చాలా రష్గా ఉంది, సాటర్డే కాబట్టి. ఇంకా మా ఫ్రెండ్ అన్నది 500 రూపీస్ టికెట్కి వెళ్దామని చెప్తే నేను చెప్పా, ఎందుకు ఫాస్ట్గానే అయిపోతుంది, నార్మల్గా వెళ్ళిపోదాం, నేను ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళా కాబట్టి నాకు తెలుసు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 20-25 minutes అలా పడ్డది దర్శనం. అంతే దర్శనం అయితే చాలా బాగుంది. ఒక దేవుడి ముందైతే ఒక 5 minutes అలా ఉన్నాం. నిజంగా చాలా కరెక్ట్గా మేము దగ్గరికి వెళ్ళేటప్పటికి లైన్ ఆపేశారనమాట. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా చుట్టూ ఉన్న లోపల చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి, ఆ టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా బాగా అయింది ట్రిప్ అయితే. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి గైస్. చూసారా ఇలా ముందు కూర్చొని వెళ్ళడం. నేనైతే ఫస్ట్ టైం ఇలా కూర్చున్నా, నాకు మజా అనిపిస్తుంది. 18 km ఆటోలో జర్నీ చేసి అయితే హాజ్మిల్లా శివ స్టాట్యూ చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత బాగుందో, బీచ్ పక్కన వ్యూ అయితే. అసలు ఆ రోజు అసలే వర్షం కూడా పడ్డది, చాలా బాగుంది నిజంగా చూడడానికి అయితే.
రిటర్న్ అయితే వస్తున్న దారిలో కేరళ సారీస్ అయితే చూద్దామని ఆగాం ఫ్రెండ్స్. చూడండి కేరళ సారీస్ అన్ని చూస్తున్నారా, బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మోడల్స్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి 1000 పైగా ఉన్నాయి తప్ప లోపైతే లేవు. కానీ చీరలు అయితే ఇలాంటి చీరలు ఎక్కడ దొరకవు, కేరళలో మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడైతే ఓణం కూడా రాబోతుంది కదా, ఓణం స్పెషల్ అంట సారీస్ అన్ని చూస్తున్నాము. ఒక సారీ అయితే తీసుకున్నాం కూడానా. మన సైడ్ అయితే అందరూ ఓన్లీ వైట్ సారీస్ కట్టుకొని ఇవే కేరళ చీరలు అని అనుకుంటారు కదా. అసలైన కేరళ చీరలు ఏంటంటే ఇవే. చూస్తున్నారా ఇక్కడ ఇవేమిటంటారంటే కలంకారీ డిజైన్ అంటారు. కలంకారీలో చాలా బాగుంటాయి. వాటర్ ఎలా ఉన్నాయి, ఇందులోని అన్ని మసాలాలు కలిపి వాటర్ మరగపెట్టి గరం పానీ అయితే ఇస్తారు తాగడానికి. కేరళలో ఇదే స్పెషల్. తింటే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా అయితే దర్శనం అన్నీ అయ్యి చూసి వచ్చిన తర్వాత లంచ్కి అయితే వచ్చాము. ఇప్పుడే లంచ్ చేస్తున్నాం. అనుకోకుండా వెళ్ళిన ట్రిప్సే చాలా బాగా జరుగుతాయి కదా ఫ్రెండ్స్. నాకు కూడా ఎంత అసలు అనుకోలేదు. ముందు రోజు నైట్ అనుకున్నాం, అప్పటికప్పుడే టికెట్ చూసాము, అవైలబిలిటీలో ఉన్న టికెట్ కొట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా మీలో కూడా ఇలా ఎవరైనా సడన్గా వెళ్ళి ట్రిప్ని ఎంజాయ్ చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రైన్ 4:45 కల్లా ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్. అంతే, ఎక్కగానే పడుకుని పోయాము. చూడండి ఏం మాట్లాడినా హిందీలోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడద్దు. అసలు ఎందుకు నవ్వుతున్నామంటే నియర్ లైట్ ఆన్ చేయమని కింద అతనికి 5-6 టైమ్స్ పిలిచింది, పలకట్లేదు అనమాట. అందుకోసం అని చెప్పేసి నీ వీడియో కోసం లైట్ ఆన్ చేయమని నేను ఇన్నిసార్లు పిలిచాను, నా ఇజ్జత్ పోయింది అని చెప్పి నవ్వుతుంది. అదనమాట. ఇంకైతే ఇప్పుడు 8 అవుతుంది. ఇంకొక 1 అవర్లో అయితే దిగిపోతాము. మొత్తానికైతే ఎర్నాకుళం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారా, బయటకు రాగానే వర్షం ఫుల్ పడ్డది. ఇంకా ఫ్రెండ్ కాల్ చేసి డిన్నర్కి వచ్చేయండి, నేను ప్రిపేర్ చేసి ఉంచుతున్నానని చెప్పింది. పావు బజ్జీ చేసింది. వీళ్ళు మహారాష్ట్ర అనమాట. పావు బజ్జీ మస్తు చేస్తారు కదా, చాలా బాగా మంచిగా తినేసి ఇంటికైతే వెళ్ళాను నేను. తిన్నావా నాన్న? ఏం తిన్నా? బిర్యానీ తిన్నావా? ఇంకేం చేసావు ఈరోజు? చదువుకున్నావా? చదువుకున్నావా? చదివావా లేదా చెప్పు. చదవలేదా? ఏం చేసావు మరి? ఎక్కడికి వెళ్ళింది అమ్మా? డూడు వెళ్ళిందా? చిన్న ఎవరి దగ్గర ఉన్నాడు? ఓకే, చిన్న ఎవరి దగ్గర ఉన్నాడు? అప్ప దగ్గర. మస్తీ చేసావా? వెరీ గుడ్ నాన్న. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఎప్పుడు 3 o'clock వెళ్ళాను నేను ఇంట్లో నుంచి. ఇప్పుడైతే 11 అయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు వచ్చాము. ట్రైన్ అయితే ఎర్లీగానే టైంకి వచ్చేసింది, కానీ వర్షం అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఒక 40 minutes స్టేషన్లోనే వెయిట్ చేసాము వర్షం వల్ల. సో ఫైనల్గా అయితే అయిన తర్వాత స్టేషన్ నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. డిన్నర్ ఇక్కడ డిన్నర్ నేను ప్రిపేర్ చేశాను, వచ్చేయండి తినేసి వెళ్దురు కానీ అని చెప్తే ఇంకా అక్కడ డిన్నర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు చిన్న. బాయ్ బాయ్.